ఒక ముఖం ఏ ముఖం అండి? మనిషి ముఖం. మనిషి ముఖం అంటే తెలుసుగా మీకు? ఎప్పుడైనా చూసారా? ఏమో మళ్ళీ డౌట్ వచ్చింది ఏమో అని అడిగానండి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది నువ్వు మనిషివా పశువా అంటున్నారు. ఏమన్నారు అయ్యారు? పాపం వచ్చినాడు మనిషిలాగా ఉండడంట. పాపం వచ్చినాడు ఏమైపోతున్నాడు? ఎందుకంటే ఈ మధ్య పోల్చుకోవటం కూడా, నేను సింహాన్ని, నేను పులిని, నేను కుర్రాన్ని, ఏనుగుని భలే పోల్చుకుంటున్నారు జనాలు. అందుకని అడుగుతున్నానండి, మీరు ఎంతకీ మనిషి ముఖం చూశారు కదా? ఎప్పుడు చూశారు? నువ్వు చూసుకున్నప్పుడే. ఓకే, రైట్. ఒకటేమో మనుష్యుని ముఖం, మానవుని ముఖం లాగుందంట. మరొక ముఖమేమో సింహం లాగుందంట. సింహం ముఖం. ఈ దర్శనంలో చూస్తున్నాడు. దర్శనంలో ఒక ముఖం ఎలా ఉంది గారు? ఎదుటిగా ఉన్న ముఖమేమో మనిషి ముఖం, కుడివైపు ఉన్న ముఖమేమో సింహం ముఖం, ఎడమ వైపు ఉన్న ముఖమేమో ఎద్దు ముఖం. అంటే కొన్నిసార్లు అంటారు ఎద్దు మొహోడా అంటారు. ఏమంటారు? అంటారనరా? అంటే కొంతమందిని చూస్తే అనిపించిందిలే, మిమ్మల్ని చూస్తే అనిపించట్లేదు కానీ స్తోత్రం చెప్పండి. ఒకరిని చూస్తే నేనైతే చెప్పగలను, మనం ఎద్దుల్లా బతకాలంట. ఎలా ఉండాలి? ఎద్దులా. రైట్. వెనకటి ముఖము పక్షిరాజు ముఖం లాగా 4 ముఖాలు కలిగి, ఆ 4టికి మళ్ళీ పక్షిరాజు ముఖం లాంటి ముఖం ఉందంట. మళ్ళీ ఇప్పుడు ఎన్ని ముఖాలు? మొత్తం ఎన్ని ముఖాలు చెప్పండి? 4 ముఖాలు. మొదటి ముఖం మానవుని స్వరూపం, మానవుని రూపం, మనుష్యుని ముఖం. రెండవది సింహం ముఖం, సింహం లాంటి ముఖం కలిగిన ఒక ముఖం. మూడవది ఎద్దు ముఖం. తెలుసు కదా? ఎద్దు తెలుసుగా మీకు? ఏమంటే ఎద్దు తన కామందును చెప్పండి. కామందు తెలుసా మీకు? ఏమండి కామందు తెలుసా మీకు? ఎవరండి కామందు తెలియదు మీకు? అయ్యయ్యా పాస్టర్ గారు. మరి అదే, మరి ఇంకా అది కూడా తెలియదంటే ఎట్ట? ఎద్దును మేపేవాడు, కట్టేసేవాడు, తోలేవాడు, దాన్ని దున్నే వాడెవరు? కామందు. ఓకే. ఎద్దుకు తెలుసు అంట తన కామందు ఎవరు. గాడిదకు తెలుసు అంట తన సొంత వాణి దొడ్డి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎద్దు ముఖం. 4వది పక్షిరాజు. పక్షిరాజు అంటే ఎవరు? పక్షిరాజు ఎవరండి? పక్షిరాజు అంటే ఏంటి చెప్పండి? పక్షులన్నింటిలో రాజు పక్షిరాజు. అంటే గ్రద్దండి, గ్రద్ద. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి మీకు ఎప్పుడైనా తగులుకున్నాయి? ఎప్పుడైనా చూశారు? ఎప్పుడైనా తారసపడ్డాయి మీ జీవితంలో? ఒకటి మనిషి ముఖం, రెండవది సింహం డైరెక్ట్గా చూడకపోయినా టీవీలో చూశానని, ఫోటోలో చూశానని, జూలో చూశానని అనుభవాలు ఉంటాయి కదండి. సింహం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. 3వ ముఖం ఏంటి? ఎద్దు ముఖం. చాలా మంది దున్నపోతులు కూడా ఎద్దు అనుకుంటారు. ఆంబోతులు ఉంటాయి తెలుసా మీకు? అదే ఆంబోతు అంటారు. అంటే అది పని పాట చేయదు. ఆంబోతు పని ఏంటంటే పని పాట ఏమి ఉండదు, అడుగేయడానికి కూడా కష్టపడుతుంది. రోడ్డు మీద అడ్డంగా నిలబడిపోయి అడుగేయడానికి కూడా దానికి అది కష్టం కాదు, దాని బద్ధకం, దాని బతికే బద్ధకం. కొంతమంది మంచం మీద పడుకుంటే ఫ్యాన్ స్విచ్, ఏ స్విచ్? ఫ్యాన్ స్విచ్ చేయాలంటే నిజమండి. ఎక్కడో పని చేసుకుంటున్న వాళ్ళు పిలిచల్లా ఫ్యాన్ స్విచ్, మళ్ళీ వేయకపోతే కోపం. పని పాట చేయనోడికే కోపం త్వరగొచ్చింది. పని చేసేవాడికి ఏం రాదు? కోపం రాదు. టీవీ పెట్టుకొని, టీవీ కూడా మరి బద్ధకం. ఇదివరకు ఏం చేశారంటే టీవీ మార్చాలంటే దగ్గరికి వెళ్ళగానే ఒక ఇలా ఉంటుంది, ఒక నాబ్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు మీరు మిక్సీ తిప్పుతారు చూడండి అని, అలాగా టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ మార్చాలంటే ఇదివరకు టక్క 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 తిప్పేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇప్పుడు బద్ధకం పెరిగిపోయింది కదా, రిమోట్. ఏమోట్? అది అక్కడ ఉంటే వీడు ఇక్కడ పడుకొని సాసుకొని. ఇప్పుడు ఫ్యాన్లు కూడా రిమోట్లు వచ్చినాయండి. మనిషి బద్ధకం చూడండి ఎంత పెరిగిపోతుందో. వీడు పడుకొని స్విచ్ చేయడానికి కూడా బద్ధకం వచ్చి ఫ్యాన్ కూడా. అంటే రిమోట్ రాకముందు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని ధనవంతుల ఇళ్లలో ఫ్యాన్ స్విచ్ ఉంటే మంచం దగ్గర మళ్ళీ రిటర్న్ స్విచ్ పెట్టుకునేవాడు. ఇక్కడ స్విచ్ ఆన్ చేసి అక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మళ్ళీ స్విచ్ ఫ్యాన్ వేసుకోవడానికి. ఇది దాటి ఇప్పుడు ఏమొచ్చింది? ఎద్దుకి, దాంబోతుకి ఏంటంటే
బద్ధకం. ఎద్దు ఎప్పుడు శ్రమ పడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈ రెండింటికి తేడా తెలిసిందా లేదా? అదే దున్నపోత అంటారు. ఏ పోతు తెలుసా మీకు? ఎద్దు దున్నపోత ఒకటి కాదండో. మళ్ళీ ఒకటి అనుకునేవారు. ఎద్దుది శ్రమపడే స్వభావం, కష్టపడే స్వభావం. దున్నపోత ఆంబోతే ఏంటి? కాలు తీసి కాలేయాలంటే ఓ భాష గారు చెప్పాడు, ఇదంతా రోడ్డు మీద అడ్డంగా నిలబడిపోద్దంట. ఎందుకంటే దీనికి బద్ధకం ఎక్కువ కదా. సైకిల్ వచ్చిందంట, టైగరు సైకిల్ వచ్చాడంట. దానికి అడ్డం కాలనే, మరి నాయన ఇది ఆడ కుమ్మిద్దో, ఇది పాప కుమ్మే అవకాశం కూడా లేదు దానికి. ఎందుకంటే బద్ధకం. కుమ్మే అంత శ్రమ కూడా చేయదు అది. ఇది పాపం దాని దగ్గరికి ఎందుకు అనుకొని దానికి భయపడి. ఎందుకంటే ఆకారం ఎలా ఉంటుంది? బాగా తిని కూర్చుంటే ఏమైందండి, ఎక్కడికక్కడ మొత్తం కండపట్టదో. అది చూస్తే అంత ఉంటుంది, దాన్ని చూసినోడికే భయం. పాపం సైకిల్ వాడు వచ్చి తొక్కుతూ ఇదేంట్రా రోడ్డుకి కట్టంగా నిలబడిందని పాపం వెనక నుంచి వెనక్కి తిప్పేసుకొని వెళ్ళిపోయాడు. ఇది అనుకుందని, చూసావా నన్ను చూస్తే ఎవడైనా అనుకుందంట. సరే బండోడు వచ్చాడు, కీ 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 అనుకుంటే. ఎందుకంటే సైకిల్ తర్వాత అప్డేట్ వర్షన్ బండి కాబట్టి బండోడు వచ్చాడు. ఆడు కూడా దీన్ని గుద్దితే మన బండిలో పాటలు ఉండవేమో అనుకున్నాడు. పాపం పక్క నుంచి అలా తిప్పుకొని అలా వెళ్ళిపోయాడు. తర్వాత కారు వచ్చింది. ఏమొచ్చింది? పాపం కారు కూడా ఎందుకులే దీంతో కుమ్మిందంటే బాలెట్ పగిలిద్దో ఏమనుకున్నాడు ఏమయ్యారు. వెనక నుంచి వెనక్కి అలా తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు లారీ వచ్చింది. లారీ ఆగిద్దా? కొట్టి వెళ్ళిపోయినాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది మీకు? నువ్వు సైకిల్ దగ్గర నుంచి తప్పించుకున్నా, బండి దగ్గర నుంచి తప్పించుకున్నా, కారు నుంచి తప్పించుకున్నా, లారీ గుద్దితే పోవాల్సింది. అందుకని మనం కష్టపడే ఎద్దులా ఉండాలి, ఆంబోతుల్లాగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఒకటి మనిషి ముఖం, రెండవది సింహం ముఖం, మూడవది ఎద్దు ముఖం, నాలుగవది పక్షిరాజు అంటే గద్ద. రైట్. ఈ 4 గురించి నేను వేటికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ దర్శనంలో ఈ 4 ముఖాలు కనపడటానికి ఇవి ఇప్పుడు మనం ఏం నేర్పిస్తున్నాయి అనే విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 11:12 అయ్యింది. 12:30కి ముగించేస్తాను. స్తోత్రం చెప్పండి. 45 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఈ 4 మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఈ దర్శనం ద్వారా దేవుడు నీకేం తెలియజేయాలనుకున్నాడు? ఈ 4 దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయండి? 4 సువార్తలు. 4 సువార్తలు ఒక్కొక్క సువార్త చెప్పండి. మత్తయి సువార్త రెండవది. ఏ సువార్త? మీ అత్తయ్య సువార్త కాదు, మాకొద్దు. మీ అత్తయ్య సువార్త మాకెందుకు? మత్తయి సువార్త అనండి. తా కింద తావొత్తు. మత్తయి సువార్త రెండవది. మార్కు సువార్త మూడవది. లూకా సువార్త నాలుగవది. యోహాను సువార్త. యోహాను సువార్త అయినా, లూకా సువార్త అయినా, మార్కు సువార్త అయినా, మత్తయి సువార్తలైనా, ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, ధృవీకరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణముల గురించే చెప్పబడ్డాయి. స్తోత్రం చెప్పండి. సువార్త అంటే, సు అంటే మంచి. చెప్పండి. సు అంటే మంచి. వార్త అంటే దేవుని గూర్చిన మాట. చెప్పండి. స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకోవాలి. పద్దాకల సువార్త చెప్పండి, సువార్త చెప్పండి, సువార్త చెప్పండి అని సేవకులు మొత్తుకుంటుంటే అసలు సువార్త అంటే ఏంటో తెలియకుండా సువార్త ఏం చెప్తావు? సువార్త. ఏ వార్త? సువార్త అంటే మంచి మాట. చెప్పండి. మంచి మాట. ఈ భూమి మీద దేని గురించి చెప్పినా అది మంచి మాట అయ్యిద్దో లేదో నేను చెప్పలేను, కానీ భూమి మీద అన్నిటిలో చెడు మిక్స్ అవుతుంది. కానీ యేసుక్రీస్తు గురించి మాట్లాడే ప్రతి మాట సువార్తే. హల్లెలూయా. అందుకనే మాకు బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం నేర్పించారంటే, సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలి. సువార్త అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు జననం. ఏంటిది? జననం అంటే ఏంటి చెప్పండి. జననం అంటే ఏంటి చెప్పండి. పుట్టుక. చెప్పండి. యేసుక్రీస్తు పుట్టుక. యేసుక్రీస్తు పుట్టుక గురించి నువ్వు మాట్లాడితే సువార్తే. ఆయన జన్మ పరిశుద్ధమైనది. కన్య గర్భమున పుట్టాడు. పాపులను రక్షించడానికి పుట్టాడు. ఆయన పేరు యేసు అని ఆయన పుట్టుకలో ఏ అంశం గురించి నువ్వు మాట్లాడినా అది సువార్తే. హల్లెలూయా. రెండవది జననం తర్వాత జీవితం. పుట్టి పెరిగాడు.
పెరిగిన యేసు గురించి మాట్లాడాలి. పెరిగిన యేసు ఎలా బ్రతికాడు, ఎలా మాట్లాడాడు, ఎలా మాదిరిగా ఉన్నాడు, ఏ కార్యాలు చేశాడు, ఎలా జీవించాడు, ఎంత మాదిరిగా ఉన్నాడని నువ్వు దీని గురించి ఏది చెప్పినా అది సువార్తే. హల్లెలూయా. తర్వాత జనన, జీవిత, మరణం గురించి యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన చావవలసి వచ్చింది, ఎందుకు మరణించాడు, ఎలా మరణించాడు, ఆకాశానికి భూమికి మధ్య శిలువ మీద ఆయన ప్రాణమును విడిచాడు, ఆయన కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, చనిపోయాడు అని నువ్వు మరణం గురించి చెప్తావు చూడు. ఒకవేళ మరణం గురించి చెప్పినా అది సువార్తే. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత పునరుద్ధానం. ఏంటి? యేసుక్రీస్తు జననం, జీవిత, మరణం, తర్వాత పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? పునరుద్ధానం అంటే ఏంటండి? మరణమును గెలిచి సజీవునిగా, మరణపు ముళ్ళును విడిచి మరణ విజయుడుగా ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ మాట కూడా చెప్పటం సువార్తే. తర్వాత పునరుద్ధానం తర్వాత ఆరోహణం. ఏ రోహణం చెప్పండి? ఆరోహణం చెప్పండి. 7వ రోహణం కాదు, ఆరోహణం. మనకి కొంచెం తెలుగులో ఎక్కువ, ఇది చాలా చోట్ల ఇదే చూస్తుంటా. ఆరోహణం అంటే ఏమండి? నోవాహు అట్లు చేసిను అనే మాటిని అట్లేయటం మొదలెట్టిందంట అమ్మగారు. రోజు అట్లేసుకుంటుందంట. అయ్యగారు మా ఆవిడ రోజు ఈ అట్లు పెడదేంటండి, అట్లేంటంటే నోవాహు అట్లు చేశాడు అంటున్నాడు. నోవాహు అట్లు చేశాడంటే అట్లు తినే అట్లు కాదు, చెప్పినట్లు చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏది దేవుడు చెప్పాడో చెప్పినట్టు చేశాడు, అది అట్లు చేయటం అంటే. అంతేగాని రోజు పెనం వేసుకొని, పిండి వేసుకొని, బియ్యం వేసుకొని, పప్పు వేసుకొని, కడుపుకు బిగపట్టేలాగా గట్టి వేసుకుని అట్లు చేశాను అని చెప్పి అట్లు తినమ్మా కట్టున్నర పెట్టాలని వడ్డీ వసూలు చేసుకోవటం కాదు. స్తోత్రం. చెప్పింది ఏదైతే దేవుడు చెప్పాడో అది చెయ్యండి. ఆరోహణం అంటే మనోళ్ళు చాలా కొత్తగా ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా. ఆరోహణం అంటే మరణించిన తర్వాత అందరూ చూస్తుండగా ఒలీవల కొండకు వెళ్ళి తండ్రి యొద్దకు ఆరోహణమయ్యాడు. హల్లెలూయా. ఈ ఆరోహణం అనే పదం మాకు చదువుకునేటప్పుడు మ్యాథ్స్లో వస్తుంది. అంటే ఒక అంకెను పైనుంచి కిందకి, కింద నుంచి పైకి లెక్క పెట్టే విధానాలను ఆరోహణము, అవరోహణం అంటాడు. రూపాయి నుంచి 1000 రూపాయల లెక్క, ఇది ఆరోహణం. చెప్పండి. రూపాయి నుంచి అంతేనా? రూపాయి నుంచి 2, 3, 4, 5, 6 ఇలా 10 తర్వాత 100 నోట్లు లెక్కేస్తారు కదండి. 10, 20, 30, 40, 50, 100, 2000, 3000, 4000 లెక్కేస్తారు కదా. సంఖ్య పెరిగితే ఆరోహణం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి మీదకి దిగి వచ్చిన యేసు ఎలా దిగి వచ్చాడో అలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వెళ్ళిన దేవుడు ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్తూ అన్నాడు, మీరు ఏ విధంగా నేను వెళ్ళటం చూశాడు, మరలా అదే విధంగా నేను వస్తాను. దీన్ని అవరోహణం అంటారు. హల్లెలూయా. అంటే పై సంఖ్య నుంచి కిందకి రావటం అవరోహణం, కింద సంఖ్య నుంచి పైకి వెళ్ళటం. ఇదంతా సువార్తే. యేసయ్య మరలా వస్తాడని చెప్పిన సువార్తే, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడన్న మాట చెప్పిన సువార్తే, యేసయ్య మన కొరకు జన్మించాడని చెప్పిన సువార్తే. సువార్త అంటే ఏదో కొత్త విషయం కాదమ్మా. సువార్త అంటే ఏదేదో గొప్ప సంగతులను చెప్పక్కర్లా. యేసు క్రీస్తు గురించి ఒక్క మాట నీ నోట ఇతరులకు చెప్పిన ఇది సువార్తే. హల్లెలూయా. హల్లెలూయా. సమరశ్రీ మనకు తెలిసింది కదా. సమరశ్రీ ఏమని చెప్పింది? ఏమండి? ఎంత చెప్పింది? గంటలు ప్రసంగం చేసిందా యేసయ్య గురించి? ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పింది? సమరశ్రీ యేసుక్రీస్తు గురించి ఏం చెప్పింది? నాకేం చెప్పలేదంటారా? నాకే చెప్పలేదు. బైబిల్లో ఏం చెప్పింది చెప్పండి. మళ్ళీ మీరు తెలివైన వాళ్ళండి బాబు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూశాను, ఈయన క్రీస్తు కాడా అందంతే. ఒకటే మాట. ఏంటి? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు చెప్పుకోవాలా లేదా? ఏం చేసావమ్మా? అడుగురా.
నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూశాను, ఈయన క్రీస్తు అని చెప్తే, ఆహా నువ్వు చేసినవన్నీ చెప్పాడా, నేను చేసినవి కూడా చెప్తాడా, సోచి చెప్తాడా, చిలక జోష్యం చెప్తాడా, ఆ జోష్యం చెప్తాడా, ఏ సోచి చెప్తాడా? అల్లా నువ్వేం చేసావు? అసలు మంచి చేసావా, చెడు చేసావా, నీతిగా బతికావా, చెడుగా బతికావా, నీలో అన్యాయం ఉందా, అక్రమం ఉందా, ఏముంది అంటే నేను వ్యభిచారిని. ఏమి వ్యభిచారి మాట ఏమంటావు మమ్మల్ని? ఎన్ని వచ్చి ఉంటాయి చెప్పండి మాటలు. అంటే వ్యభిచారి చెప్తే ఈయన స్థాయి వచ్చింది అనుకుంటున్నాం మాకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లెక్క కూడా చేయరు చాలామంది, తెలుసా మీకు? తక్కువ స్థాయి వాళ్ళు ఎవరన్నా ఏదైనా చెప్తే దాన్ని వినరు కూడా వినరు చాలామంది, తెలుసా మీకు? వాడు మంచి చెప్పని, ప్రయోజనం చెప్పని, వాడు బాగుపడేది చెప్పని, తక్కువ స్థాయి వాడు చెప్తే వినరు చాలామంది. ఎందుకంటే కళ్ళు ఎక్కడుంటాయి అది. అందుకని ఒక పద్యం ఉంది, వేమన పద్యం, వినదగున ఎవరు చెప్పిన వీనంతనే వేగిరపడద్దు, కనికల్ల నిజము మందుడు ఎప్పుడో సుమతి సంథింగ్ మా చిన్నప్పుడు విన్నాం, మాకు రావట్లేదు. దాని భావం ఏంటంటే ఎవ్వరు చెప్పినా వినాలి. ఏ మాటలో ఏ నిజం ఉందో, ఏ పొట్టలో, అబ్బా ఇది మాత్రం బాగా తెలిసితే అసలు ఇలాంటివి నువ్వు అంత చెప్పు, 150 చెప్తాం మేము అంటారు. స్తోత్రం. అందుకని ఎవరు చెప్పినా ఏం చేయాలి? పాపం ఎంత శ్రమ పెట్టారో, ఎన్ని మాట్లాడినారో. కోసి పాపిస్తుందానా, నువ్వు ఎలాంటి దాని అనుకున్నావు, నువ్వు ఎలాంటి దానివా, పైకేమో డంబాలుగా బతికావు, పైకేమో ఇలా బతికావు, అలా బతికి ఎన్ని మాట్లాడి ఉంటారు చెప్పండి. ఏమండి ఎన్ని మాట్లాడి ఉంటారు, ఎంత ప్రాధాయపడి ఉంటుంది. అమ్మలారా అయ్యలారా అక్కడ రాయబడలేదు, కానీ మీరు ఆలోచన చేస్తే నువ్వు ఎవరు, నువ్వేం చేసావు నా మాట అడుగుతారు, అడగరా? నేనేం చేశాను. అందుకనే పోయినసారి చెప్పారు, నేనేమి చేశాను అని తాను చేసిన చెడుతనముల గురించి పశ్చాత్తాపడేవాడు కావాలి. స్తోత్రం చెప్పండి. ఎంత మదన పడి ఉంటుంది. యేసయ్య చెప్పినప్పుడు కన్నీరు వచ్చిందో లేదో కానీ మనుషులు అడిగే మాటలకు హృదయం పగిలి ముక్కలైపోయి హృదయంలోంచి తన్నుకొని కన్నీరు పశ్చాత్తాపం బయటకు వచ్చి ఉంటుంది. హల్లెలూయా. ఎంత పాపిస్తుందండి. మా 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 పురుషుల్ని నువ్వు వశపరుచుకున్నావా, అది ఇతను ఎన్ని మాటలు ఉంటారు. అయినా కూడా నేను చేసినవన్నీ చెప్పినవన్నీ చూశాను. ఈయన క్రీస్తు అని పరిచయం చేస్తే ఊరు మారింది. యేసయ్య మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. యేసయ్య మాటలో శక్తి ఉంది. ఆ శక్తి నువ్వు అనుభవించకపోతే నీ బ్రతుకు వేస్ట్. హల్లెలూయా. ఇలాగా సువార్త, ప్రతి మాట సువార్తలు అనేటువంటివి ఎందుకు రాశారంటే యేసయ్య గురించి చెప్పటమే ఈ 4 సువార్తల ఉద్దేశం. ఇంకో సేవకుడు అన్నాడు, బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, నీవు నడిచే సువార్తగా మారాలి, 5వ సువార్తగా అన్నాడు. హల్లెలూయా. నువ్వు సజీవమైన సువార్తగా మారాలంటే మార్పు చెంది యేసయ్యను ప్రకటించే సువార్తగా మనం మారాలి. హల్లెలూయా. దేవుని నోరుగా మారాలి. హల్లెలూయా. దేవుడిని ప్రకటించేలా మారాలి. నీకు చేసినవి చెప్పుకో చాలు, యేసయ్య ఏం చేశాడు, ఇదే సువార్త. పెద్ద పెద్ద గొప్ప కార్యాలు, గొప్ప వాక్యాలు చెప్పక్కర్లా. సువార్త ఈ సువార్తలో ఒక్కొక్కరు రాశారు. మత్తయ్య అనే వ్యక్తి రాశాడు కనుక ఆ సువార్తకు మత్తయి సువార్త అని. మత్తయ్య అనే ఒక వ్యక్తి, ఇతను ఎవరంటే సుంకపు పన్ను వసూలు చేసే గుప్తధారుడు, పన్ను వసూలు చేసే ఒక వ్యక్తి, పాపి. లేవి అని పిలువబడ్డాడు ఒక చోట మత్తయి అని పిలువబడ్డాడు. ప్రభు అతని దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు అన్నాడు. ఒక్క మాట పలకకుండా వెంబడించాడు. గట్టిగా స్తోత్రం. ఈ మత్తయి రాశాడు యేసయ్య చేసిన కార్యాలు, యేసయ్య బ్రతుకు గురించి మత్తయి సువార్త. రెండో వ్యక్తి పేతురు చెప్తే రాశాడు. ఎవరు? మార్కు అనే వ్యక్తి. ఈ మార్కు అనే వ్యక్తి చిన్నోడు, పేతురు గారి దగ్గర ఒక పొట్టోడు. ఈ మార్కు అనే వ్యక్తి పేతురు గారు చెప్తుంటే రాశాడు మార్కు సువార్త. మార్కు రాశాడు కాబట్టి ఎవరి సువార్త ఇది? మార్కు సువార్త. అంటే మార్కు జీవితం కాదు. ఇప్పుడు ఈరోజు ఈ దినాల్లో బయోపిక్లు ఎక్కువైపోయినాయి. ఏ పిక్కులు అయ్యారు? బయోపిక్ అనగానే
ఆడు చేసిన చెడు చూపించుకోడు, ఏం చేయించుకుంటాడు? ఈరోజు చాలామంది బైబిల్ను ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. బైబిల్లో చెడు ఉందా, బైబిల్లో బూత్ ఉందా, బైబిల్లో ఒక తండ్రితో పాపం చేసినటువంటి 2 కుమార్తెలు ఉన్నారు, బూత్ పుస్తకం అంటున్నారు పనికి మాలినోళ్ళు. కానీ నేనంటాను, బైబిల్లో చెడు లేదు, కానీ బైబిల్ చెడు చెయ్యొద్దని చెప్పటానికే ఆ మాటలు రాపిచ్చింది. అలా రాయించిన, అలా చేసిన వారి బ్రతుకులేవైనా నీవు అలా చెయ్యొద్దని చెప్పడానికే బైబిల్లో ఈ మాటలు దేవుడు రాయించాడు. కానీ ఇది చెడు బూత్ పుస్తకం కాదు. అయితే కొన్ని పుస్తకాల్లో ఇలాంటి చెడు మాటలు కప్పిపెట్టి రాసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి బయోపిక్ తీస్తే అందులో అన్ని ప్లస్లే చూపించుకుంటాడు, కానీ మైనస్ ఏమైనా చూపిస్తాడు అయ్యారు? ఆడి బుద్ధి చూపిస్తారా? వక్ర బుద్ధి, ధనాశ, పేరాశ, ఏమండి ఇవన్నీ చూపించరు. వీడు మంచోడు, మంచితనమే చూపిస్తాడు. మంచితనమే చూపించినంత మాత్రం నాడు మహాపురుషుడు అయిపోతాడా? అర్థం చేసుకోండి. సువార్త అంటే యేసయ్య గురించిన వార్త. హల్లెలూయా. మార్పు చేసింది కాదు. అంటే అన్న బైబిల్ గురించి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించే చెప్పండి, తప్పు చేసిన వారిని సైతం ఎండగట్టాడు నా దేవుడు. తప్పు చెయ్యొద్దని నీకు బుద్ధి చెప్పడానికి ఇవి రాశాడే, కానీ ఇది తప్పు పుస్తకం కాదు. బైబిల్లో తప్పు అనేది, చెడు అనేది లేదు. హల్లెలూయా. మీరు అది ఖచ్చితంగా చెప్పాలి. అయితే నడిచే సువార్తగా మారాలి అంటే నీలో ఏముండకూడదు? ఏముండకూడదండి? ఏముండకూడదండి అంటే చెప్పండి. సువార్తలుగా మారరా? నడిచే సువార్తలుగా మారరా? మీరు మారకపోతే మీరు ఇలాగే ఉంటారు, ఎక్కడ వేసిన గొంగలి అంతే ఉంటుంది. ఇక మీ బ్రతుకులో ఫలింపు ఉండదు, మీ బ్రతుకులో ఉద్యమం ఉండదు. మీ బ్రతుకులో నేను అంటం కాదు, కానీ యథార్థంగా మీ అంతటి మీరే ఒప్పుకుంటున్నారు. ఈరోజైనా ఇకనైనా నడిచే సువార్తగా దేవుని కోసం మారుతాననే తీర్మానం ఉంటే ఎంత బాగుండు. హల్లెలూయా. నడిచే సువార్తగా నీవు మారితే నీలో చెడుతనం అనేది ఉండకూడదు. ఇక్కడి నుంచి ఒకవేళ ఉందేమో ఆ చెడును యేసయ్య ఈరోజు తొలగించాడని చెప్పి అదే సువార్త. హల్లెలూయా. ఒకప్పుడున్న పాపము యేసు రక్తంలో కడగబడింది, ఇక నేను పాపినే అని చెప్పేలా బ్రతకాలి. చెప్పటమే కాదు, నేను అదే అంట. వినటం అంటే ఏంటి? చెవులు ఇచ్చాడు కాబట్టి, ఏమండి, చెవులు ఇచ్చాడు కాబట్టి ఎవడు చెప్పిన ప్రతి మాట చెవులోకి వెళ్తుంది కాబట్టి విన్నాను అంటాం కాదు. వినటం అంటే అరే నాయన ఇది తీసుకొని రా అని ఏదన్నా తల్లి కానీ తండ్రి కానీ చెప్పారు అంటే అది ఎవడైతే చేస్తాడో వాడే విన్నాడు. దానికి యేసయ్య ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే నాయన పొలం పని చేసుకొని రా అంటే వెళ్తానన్నాడు, కానీ వెళ్ళలేదు ఒకడు. ఇంకొకడేమో వెళ్ళను అన్నాడు, కానీ వెళ్ళి పని చేసుకొచ్చాడు. వీళ్ళలో ఎవరు దేవుడు తండ్రి మాట విన్నాడు? వెళ్ళను అని చెప్పి వెళ్ళి వచ్చిన వాడే విన్నాడు. వెళ్తాను అని మానేసిన వాడు విన్నట్టు కాదు. చాలామంది ఏంటంటే మొదటి వాడిని రకం, మనం రెండో రకంగా ఉంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. మనం మొదటోడిని పోలుంటాం. మొదటోడు ఏం చేశాడు? చేస్తామయ్యా, ఇస్తామయ్యా, మా తర్వాత ఇంకెవరైనా చూడా అంటావు. మొదటి విన్నప్పుడు అంట ఈ ఎంటుకలు నిక్కబొడుచుకుంటాయంట కొంతమందికి. అసలు మంట ఎలా ఉంటుందంటే కొన్ని మీటింగ్లకు వెళ్తే కొన్ని వాక్యాలు విన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే మాటకు తన్మత్తం అయిపోయి, మాటలో పశ్చాత్తాపం పడిపోయి, మాటలో కన్నీరు గార్చేసి ఊగిపోతుంటారు చాలామంది. ఈరోజు దేవుని కోసం ఏమైనా చేసేయాలి, ఈరోజు దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. అది ఆ పూట వరకు. తర్వాత ఏమైపోద్ది? చల్లారిపోద్ది. అప్పుడు కాదు నిక్కబొడుచుకోవడం, ఎప్పుడు అలాగే ఉండాలి. హల్లెలూయా. నడిచే సువార్తలుగా మారాలి. హల్లెలూయా. అయితే వినండి, నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త యేసుక్రీస్తును ఎలా చూపించాడు అంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తును ఒక పరిపూర్ణ మానవునిగా చూపించాడు. ఎలా చూపించాడండి? పరిపూర్ణమైనటువంటి మానవుడు. ఎవరండి? యేసుక్రీస్తు ఎవరు? పరలోకాన్ని విడిచి వచ్చి తన్ను తాను తగ్గించుకోవడానికి మనుష్యునిగా దిగి వచ్చిన పరిపూర్ణ మానవుడు. కాబట్టి మొదటి రూపం మనుష్య రూపం. మొదటి రూపం మత్తయి సువార్తకు సాదృశ్యంగా ఉంది. రెండవది సింహం. ఏంటంటే యేసుక్రీస్తు ఎవరు? యూదా గోత్రపు సింహం.
ఎవరండి యేసుక్రీస్తు? అపవాది కూడా సింహమే, వాడు మింగే సింహం. సింహం మింగిద్దండి. మళ్ళీ డౌట్, ఎవడని మింగుదామా అని గర్జించు సింహం వలె, వాడు గర్జించే సింహం. ఆడి పని ఏంటి? సింహం మింగదో, మింగేది ఎవరు చెప్పండి? పాము మింగిద్ది, సింహం కూడా మింగిద్దా? ఏమంటే బిర్యానీ చికెన్ ముక్క నోట్లో వేస్తే కొరికిన తర్వాతైనా మింగాలి కదండి అంటారా? కొరికిన తర్వాత తగ్గదు పక్కన పెట్టండి. అమాత్మంగా మింగేసేది ఏంటి? కానీ వాడు గర్జించు సింహంలా కనపడతాడు. ఎలా కనపడతాడు? మన దేవుడు యోధా గోత్రం సింహం అయితే ఎవరిని మింగుదామా అని తిరిగే గర్జించు సింహంలా కనపడతాడు. కానీ సింహం అలవాట్లు అంట్లో ఉండదు. సింహం ఏం చేసింది? పంజాతో కొట్టి దొరికిన మాంసాన్ని పర 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 నవ్వులుకొని, ఏమంటే ఎముకలు సైతం ఏం చేసిందంట? దానియేలు గ్రంథంలో దానియేలు గారిని సింహాల బోన్లో వేస్తే దానియేలు గారితో పాటు ఎవరైతే విసరడానికి వచ్చారో పటపట ఎముకలు పొడి చేసి తినిందంట. అది సింహం పని ఏంటంటే పొడి చేసి తింటమే. కానీ ఇదేం చేస్తున్నాడంట? ఎప్పుడైనా గమనించారా? ఎవడిని మింగుదామా వీడి పని అది. పైకేమో సింహంలా కనపడతాడు, కానీ బుద్ధి అంతా ఏది? ఆది నుంచి వాడి స్వభావం ఏదో చివరి వరకు అదే స్వభావం. వాడు మింగుతాడు. ఏం చేస్తాడు? మింగే స్వభావం. రైట్. మన దేవుడు యోధా గోత్రపు. మరి మనమెవరు అండి? నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా. మనం కూడా సింహపు పిల్లలం. చెప్పండి, మీరు సింహాలు కాదా? మీరు ఒప్పుకోండి, సింహం పిల్లలేనా? సింహం అని చెప్పి సినిమాల్లో చూపించుకుంటారు కదా, సింహంతో పోల్చుకోరా మీరు? సింహంతో పోల్చుకోకపోయినా సింహపు బిడ్డనని పోల్చుకోండి. దేవునికి స్తోత్రం. మనం కూడా అందుకని నీతిమంతుడే. మళ్ళీ కండిషన్ సప్లై. ఎవడు పడితే ఆడు రక్షణ పొందిన ప్రతి వాడు వచ్చేసి మునిగాను కదా, లేచాను కదా, చెయ్యేసాను కదా అని చెప్పి, ఏమండి ఇస్కరియోతు యోధా కూడా నేను సింహమే అన్నాడు అనుకో, అవడు సింహం. ఎవడైతే నీతిగా ఉంటాడో, నీతిగా బ్రతుకుతాడో వాడే సింహం. మూడవది ఎద్దు. మార్కు సువార్తలో యేసుక్రీస్తుని సేవకునిగా పోల్చాడు. ఎలా పోల్చాడండి? శ్రమపడే సేవకుడు. ఎవడండి? యేసయ్య సేవకుడు. యేసుక్రీస్తుని మార్కు సువార్తలో ఎద్దుగా పోల్చాడు. శ్రమపడ్డాడు, నీకోసం నా కోసం శిలువ భారమును భుజమును వేసుకున్న ఒక సేవకునిగా పోల్చాడు. నాలుగవది పక్షిరాజు. పక్షిరాజు ఎక్కడ ఉంటుంది? ఏమండి అయ్యారు? పక్షిరాజు ఎక్కడ ఉంటుంది అయ్యారు? కంటికి కూడా కనపడదు. అది ఆకాశం అంటున్నాను. అది ఉన్నత స్థలంలో ఉంటుంది. కొండ శిఖరమును కట్టుకుంటుందంట గుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాల ప్రకారం పరలోకంలో తండ్రితో ఉండే భాగ్యం. ఏ భాగ్యం? తండ్రితో ఉండే ఆ భాగ్యం. ఇప్పుడు ఆయన ఎక్కడుండేవాడు? ఉన్నత స్థితిలో ఉండే దేవుడు. హల్లెలూయా. పక్షిరాజు యేసయ్యకు సాదృశ్యం. ఈ 4 యేసయ్యకు సాదృశ్యమే. అయితే ఈ దర్శనం యేసుకేలుకు కనపడడానికి గల కారణం, ఈ దర్శనం ద్వారా దేవుడు ఏమి నేర్పించబోతున్నాడు అంటే, ఈ వచనంలోంచి ఒక మాట చదవండి. యేసుకేలు గ్రంథం 1వ అధ్యాయం తీయండి దయచేసి. యేసుకేలు గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 9వ వచనం. వాటి రెక్కలు ఒకదానికొకటి కలిసి కొనెను. చాలు. వాటి రెక్కలు ఒకదానికొకటి 4 రూపాలు ఉన్నా, 4 ముఖములు ఉన్నా, వాటి రెక్కలు ఏం చేస్తున్నాయంట? ఇప్పుడు దేవుడి దర్శనం ద్వారా యేసుకేలుకు కానీ మనకు కానీ ఏమి నేర్పిస్తున్నాడంటే, మనలో ఎన్ని స్వభావాలున్నా, మనలో ఎలాంటి స్వభావము పోలిక ఉన్నా, మనందరము ఒకరినొకరు కలుసుకునే విధంగా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఐక్యతకు గుర్తు
దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు ఈరోజు సార్వత్రిక సంఘానికి? మనకు దేవుడి ఈ జంతువుల రూపముల ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నాడు ఈ దర్శనం ద్వారా అంటే, నీవు సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీదిగా, చదవండి మాట 133వ కీర్తన 1వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుందని రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారి పరిమళ తైలం వలె ఉంటుంది. హల్లెలూయా. చదవండి. సియోను కొండల మీదకి దిగవచ్చు, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె. ఎలా ఉంటుందంటే ఐక్యత, ఐక్యత ఎలా ఉంటుందండి? మంచు తెల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది మంచు? ఎలా తెల్లగానే ఉంటుందా? డౌటా? మళ్ళీ తెల్లగా ఉంటుంది. అదే విధంగా చల్లగా కూడా ఉంటుంది. అంతేనా? వేడిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఐక్యత తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి గుర్తు అంటే? తెలుపు దేనికి గుర్తు చెప్పండి, చెప్పండి. తెలుపు దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు, శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు. భారతదేశపు జెండాని చూస్తే పైన ఒక కలరు, పైన ఏ కలర్ ఉంటుంది? ఏముంటుందండి? కాషాయ రంగు ఉంటుంది. మధ్యలో ఏముంటుంది? తెలుపు ఉంటుంది. చివరి ఏముంటుంది? గ్రీన్ ఉంటుంది. ఓకే, పెంగళ వెంకయ్య గారిది ఎలా కనిపెట్టారు ఏమో కానీ, మధ్యలో ఉన్న తెలుపుకి దేనికి గుర్తంటే శాంతికి గుర్తు. స్తోత్రం చెప్పండి. దేనికి గుర్తండి? శాంతికి గుర్తు. మన బైబిల్ ప్రకారం తెలుపు పరిశుద్ధతకు గుర్తు. అందుకని దావీదు 51వ కీర్తనలో హిసోపుతో నన్ను కడుగుము హిమము కంటే. హిమం అంటే ఏంటి చెప్పండి? మంచు. చెప్పాలి. హిమం అంటే ఏంటి? హిమక్రీమ్ కాదు. హిమక్రీమ్ అంటే తెలుసా మీకు? అయ్యో, హిమక్రీములు తెలుసా? హిమక్రీమ్ అంటే కరిగిపోయే క్రీము, ఐస్ క్రీమ్. హిమము కంటే తెల్లగా మార్చంటే మంచు కంటే తెల్లగా ఈ సోపుతో కడుగునను. హిమము కంటే తెల్లగా మంచు తెల్లగా ఉంటుంది, అదేవిధంగా చల్లగా ఉంటుంది. ఐక్యత ఉన్న చోట పరిశుద్ధత, సమాధానం ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐక్యత లేకపోతే, ఐక్యత లేని స్థలంలో శాశ్వత జీవం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. మీరు చదివితే అక్కడ ఆశీర్వాదం ఉంది అంటాడు. అక్కడ చదవండి, అదే 130. ఆశీర్వాదమును శాశ్వత జీవము ఏముంటుంది అక్కడ? సహోదరుల ఐక్యత ఆశీర్వాదము కలిగిస్తుంది. సహోదరుల ఐక్యతలో శాశ్వత జీవం ఉంటుంది. ఏముంటుందండి? శాశ్వత జీవం అంటే శాశ్వతంగా ఉండే జీవం. శాశ్వత జీవం, శాశ్వత జీవం ఎక్కడుంటుంది? ఐక్యతలో ఉంటుంది. బైబిల్లో అసలు ఐక్యత అంటే ఏంటి? ఐక్యత ఎలా ఉండాలి? ఐక్యత అంటే తెలుసా మీకు? మేము చిన్నప్పుడు కథ వినేవాళ్ళం. ఒక తండ్రి దగ్గర 5 కొడుకులు ఉన్నారు. 5 తెలుగు విన్నారా మీరు ఎప్పుడైనా? తండ్రికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? 5 కొడుకులు, 5 రకాలు. 5 కొడుకులు ఒకలాగుండరు. ఒకడితో ఒకడు, ఒకడితో ఒకడు, ఒకడు ముఖం అంటే ఒకడు పడదు, ఒకడంటే ఒకడు పడదు. ఆడు నాకు గుమ్మం ఎక్కువ, దీడు నాకు గుమ్మం ఎక్కువ అనుకుంటే తండ్రికి పాపం మనసు ఏమైపోతుంది? ఇరిగిపోతుంది. పాపం బాధపడిపోతున్నాడు. నా కుమారులు అందరూ ఒకరుగా ఉంటే ఎంత బాగుంటుంది, నా కుమారులు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. నేను అంటాను, ఐక్యత అంటే అందరూ కలిసి ఒక చోట కట్టుకొని ఉమ్మడి కుటుంబంలో కట్టుకొని ఉండటం కాదు, దూరంగా ఉన్న మనసులు కలవటం. స్తోత్రం చెప్పండి. ఒక చోట ఉండి జుట్టు బీక్కొని, ఏమండి, తిట్టుకొని కలబడి నిలబడి కొట్టుకొని తిట్టుకొని చంపుకొని దాకా పోవటం ఐక్యత కాదు. ఒక ఇంట్లో ఉంటాం, నువ్వు దూరంగా ఉన్నా ఐక్యతగా మనసులు కలిసి ఉండటమే ఐక్యత. స్తోత్రం. 5 ఒకలాగు లేరు, వారి మనసులు వేరుకుంటే
ఒకరోజు మీటింగ్ పెట్టాడు, అరే అందరూ మా ఇంటికి భోజనానికి రండిరా నాయన అని. అందరినీ పిలిపించి భోజనానికి పెట్టే ముందు మీకు చిన్న పరీక్ష పెడతానయ్యా, పరీక్షలో నెక్కిన వానికి నా ఆస్తి రాస్తా అన్నాడు. ఏం రాస్తాడు? నేను చచ్చిపోయే పరిస్థితికి వచ్చా, ముసలోడిని అయిపోయా, నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు కనుక నా ఆస్తి పంపకం చేస్తాను, మీరు రండి. ఎవడైతే ఈ పరీక్షలో నెక్కుతాడో వాడికి ఆస్తి అనంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మనిషి పడందేముంది, మనిషి అంటేనే మనీ ప్లస్ చెప్పండి మనీ, ఈ రెండింటికి పడిపోతాడు మనిషి. ఇంకేలేదు, ఏం పెట్టక్కర్లా, మనీ సి. మూడోవాడు ఉన్నాడు, తిండికి పడిపోయే రకం ఉన్నారు చాలామంది. దేనికి? సరే, దేవునికి మహిమ కలుగును గాక. 5గురు వచ్చారు, తండ్రి పరీక్ష పెట్టి 5గురు చేతులకి 5 కట్టెలు ఇచ్చారంట. ఏమిచ్చాడు? 5గురు చేతులకి 5 కట్టెలు. కట్టెలు తెలుసు కదా మీకు. ఇచ్చి అరే విరగొట్టండి రా అన్నాడంట. ప్రతి ఒక్కడు బలం చూపించుకోవడానికి ఒక కట్టే కాబట్టి పట్ట ఇక కొట్టారంట. ఓ మామూలుగా లేదా మీ దగ్గర బలం, మామూలుగా లేదురా నాయన. సరే అని చెప్పి ఈసారి 2 కట్టెలు కలిపించాడు. ఏం చేశాడు? కొంచెం కష్టపడ్డారు, ఎందుకంటే ఒకటంటే సునాయాసంగా వినపచ్చు, కానీ 2 కలిసి వినపడి కొంచెం కష్టపడి ఏదో రకంగా ఎరగొట్టారు. తర్వాత 3 కట్టెలు కలిపించాడు. 3 కట్టెలు కలిపిస్తే కష్టపడ్డారు, విరగట్లేదు. ఏమైందిరా నాయన అంటే, ఒకటంటే ఇరుపుతాం, 2 అంటే ఇరుపుతాం, 3 ఎలా ఇరుపుతాం అన్నారు. సరే ఈసారి 5 కలిపించాడు. ఎన్ని? 5 కర్రలు కలిపితే 3 ఇరవలేకపోయి ఇంక 5 ఇరుపుతామని అసలు ప్రయత్నం కూడా. అప్పుడు తండ్రి చెప్పాడంట, నువ్వు ఒక్కొక్కడిగా మీరు ఎప్పుడైతే ఉంటారో శత్రువు మీ మీద బలం కలిగి ఉంటాడు. మీరు ఎప్పుడైతే ఐక్యమత్యంతో ఉంటారో, ఐక్యమత్యంలో బలం ఉంది కనుక ఐక్యమత్యంగా ఉంటే ఎవడు మిమ్మల్ని ఏమి చెయ్యలేడు అని బుద్ధి తెచ్చుకున్నారు, కన్నీరు పెట్టుకున్నారు, ఒకరినొకరు కలుసుకొని 5గురు కలిసి ఉండటం నేర్చుకున్నారు. ఐక్యతలో బలం ఉంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో శాంతి ఉంది, ఐక్యతలో నెమ్మది ఉంది. అయితే ఐక్యత అనంగానే బైబిల్లో కూడా కొంతమంది ఐక్యత కట్టారు. ఆదికాండం 11వ అధ్యాయంలో అందరూ కలిసి పేరు తెచ్చేసుకుందాం, ఏమంటే అందరం కలిసి ఒకచోట స్థిరపడిపోతామని చెప్పి ఆకాశాన్ని అంటేటువంటి గోపురాన్ని కట్టేస్తామని గోపురం కట్టేయడానికి సిద్ధపడిపోయి, బాబేల్ అని గోత్రాన్ని కట్టడానికి ఆ గోపురాన్ని కట్టడానికి సిద్ధపడిపోయి అందరూ ఒకటైపోయారు. ఏమైపోయారు? అందరూ ఒకటైపోతే ఆకాశం నుంచి దేవుడు చూసి అసలు ఏం చేస్తున్నారా నాయన వీళ్ళని చూసొద్దామని పైనుంచి దేవుడు దిగి వచ్చాడంట. దిగి వచ్చి అప్పుడు యెహోవా, ఎన్నో వచనం అండి? 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరి భాష ఒకటే, వారు ఈ పని ప్రారంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలను మారు చేద్దామని చెప్పి అనుకున్నాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, అందరం కలిసి ఒక చోట ఉండటం తప్ప అండి? అందరూ కలిసి ఒకే చోట ఉండి ఆకాశాన్ని అంటే గోపురం కట్టేసుకొని పేరు సంపాదించేసుకోవటం అంటే తప్పేనండి? పేరు సంపాదించుకోవడం తప్ప కాదా? ఏమండి, సుగంధ తైలము కంటే పేరు మేలని ఉంది కదా, పేరు సంపాదించుకోవటంలో తప్పేమన్నా ఉందా? ఏమండి, ఏం తప్పు చేశారండి? ఐక్యత ఉండమన్నావు కదా, అందరూ జనం ఒకటే, అందరి భాష ఒకటే, అయితే వాళ్ళు కడుతున్న పని చేయడానికి ఆటంకం లేదు, ఆటంకం పరచడానికి వారి భాషలు తారుమారు చేద్దాం దేవుడు దిగి రావటం ఏంటండి? ఐక్యతలో బలం ఉందన్నావు, ఐక్యతలో శాశ్వత జీవం ఉందన్నారు, ఐక్యతలో శాంతి ఉందన్నావు, ఐక్యతలో ఆశీర్వాదం ఉందన్నావు కదయ్యా. మరి ఐక్యతగా ఉంటే దేవుడు ఎందుకు చెదరగొట్టాడు? దేవుడు ఎందుకు తారుమారు చేశాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా చదివావా ఈ వాక్యాన్ని? చదువుకుంటూ పోవటమేనా, ఆలోచన చేయటం ఏమన్నా ఉందా? దేవుడు ఐక్యతను చెడగొట్టేవాడా? దేవుడు
ఐక్యత కలిగి ఉండాలని చెప్పేవాడు కదా. ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరం కదా. ఐక్యతను చెడగొట్టేవాడు దేవుడు కాదు కదండి. ఐక్యతను ఎవరైనా చెడగొడతారా? కుటుంబాన్ని చెదరగొట్టే వాళ్ళు ఉంటారు. భార్యాభర్తలు కలిసి ఉంటే వారం లేని వాళ్ళు ఉంటారు. కుటుంబాలు కలిసి ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు. కుటుంబాలు విడదీసే వాళ్ళు, చెదరగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు దిగొచ్చి చెదరగొట్టడం ఏంటి? దేవుడు దిగొచ్చి తారుమారు చేయటం ఏంటి? పేరు సంపాదించుకోవటం చెడేం కాదు కదండి. అంటే అక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు విస్తరించి, మీరు ఫలించి, మీరు విస్తరించి అభివృద్ధి పొందాలి, భూమిని నిందించాలి. అక్కడ ఆజ్ఞ ఏంటంటే ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చేయాలి, భూమి నిందించే పనిలో ఉండాలి. కానీ ఒకచోటే కూడగట్టినటువంటి ఒకచోటే కట్టేసుకొని ఉంటామంటే కాదు. అంటే నేనేమంటానంటే దేవుడు ఎందుకు వారి ఐక్యతను అక్కడ చెడగొట్టాడంటే దేవునికి విరోధమైన ఐక్యతను. ఏ విరోధమైన ఐక్యత? దేవునికి విరోధమైన ఐక్యతను అక్కడ వాళ్ళు కట్టారు కనుక, దేవునికి విరోధంగా ఐక్యతగా ఉండడానికి ఇష్టపడ్డారు కనుక దేవుడే దిగి వచ్చి చెదరగొట్టాడు. ఈ రోజున దేవునికి విరోధంగా ఐక్యత ఎప్పుడైనా కట్టావా? ఇంకో గుంపు ఉంది, సంఖ్యాకాండం 16వ అధ్యాయం అండి. కొరాహు అనేటువంటి వాడు దాతాను, అభిరాను, ఓను అనే ఒక నలుగురిని తీసుకొని 16 3వ వచనం తర్వాత చదువుకోండి. అమ్మ వినండి, నా వైపు చూడండి. మీ అందరికి మరలా చెప్తున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా, గడ్డం పెరిగినా, ఏది పెరిగినా, జుట్టు పెరిగినా, నా మొహం మీకు నచ్చినా నచ్చకపోయినా నా మొహమే చూచుదురుగాక. చూడరా, వినండి. ఇప్పుడు మీరు బైబిల్ తీయద్దు, ఎందుకంటే మనం చదివిన జ్ఞానం శూన్యం. జ్ఞానం ఏమైనా సంపాదించుకునే విషయం ఏమైనా ఉంటే తర్వాత చదవండి. ఒక ఆమె పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే గట్టిగా ఏస్తుంది. ఏంటిది? అలా ఏస్తుంది, తగలదులే. స్తోత్రం. ఓ ఏం చేస్తున్నావు? పిచ్చిమోహన్ దానా, దైవజనుడు వాక్యం చెప్తుంటే దర్శనం చూస్తున్నాను. చేసేదేంటి? చెప్పేదేంటి? నా మీద దయచేసి ఎవరు దర్శనాలు, అందరికీ వందనాలండి. దయచేసి ఎవరు దర్శనాలు చూడొద్దు. దర్శనం చూసే సమయం ఇది కాదు కనుక శ్రద్ధగా వాక్యాన్ని వినండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఐక్యతను దేవుడు చెడగొట్టాడంటే ఇది దేవునికి విరోధమైన ఐక్యత. ఇంకో ఐక్యత కట్టారు. కొరాహు, అభిరాము, దాతాను, ఓను అనేటువంటి నలుగురు కలిసి ఒక ఐక్యతను కట్టారు. కోరాహు గారు అంటాడు, మోసే అహరోన్లు ఏమన్నా పరిశుద్ధులా? ఆ లెక్కన వస్తే ఇశ్రాయేలు సర్వ సమాజము పరిశుద్ధులే, మనందరము పరిశుద్ధులమే. చదవండి. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 270 మందితో మోషేకు ఎదురుగా పై వచనం చదువుపోయారా? ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా పరిశుద్ధులే అనే మాట చదవండి. 2వ వచనం చదవండి. 2, 3. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో ఏం లేదు మాకు. మోషేకు అహరోనుకు విరోధంగా కోరాహు, దాతాను, అభిరాము, ఓను. చెప్పండి పేర్లు. బైబిల్ చూస్తారా? అసలు బైబిల్ చూడకుండా రాత్రంతా ధ్యానం చేసి, వారం అంతా ధ్యానం చేసి, మీకోసం చూడకుండా చెప్తుంటే నేను మళ్ళీ మీరు ఇప్పుడు బైబిల్ చూస్తారని తలకాయలు దించుకొని. పంది సూపు కింద సూపు అంటే పంది జీవితంలో పైకి చూడదంట, తెలుసా మీకు? దాని మెడ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఒకలా ఉంటుంది. పైకి ఎత్తాలని చూసినా కూడా దాని సూపు ఎప్పుడు కిందే ఉంటుందంట. పంది సూపు మీది కాదులేండి. మా పాసి గారు నన్ను అనేవాడు. ఎందుకంటే నేను ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చూసుకుంటూ ప్రార్థన చేసేటప్పుడు తలకాయ తీసుకొచ్చేసి ఆనిచ్చేసేవాడిని. ఆనింపుడు కాదది, నిద్రకు మెట్టది. స్తోత్రం చెప్పండి. తలకాయ ప్రార్థనలో సాగిల పని చేసే ప్రార్థనలు ఏం లేవు ఇప్పుడు. తలకాయ భారం ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? తలకాయ భారం ఎందుకు వచ్చిందంటే ఈ తలకాయని తీసుకెళ్ళి దాని మీద పెట్టేస్తావు, అందుకు వచ్చింది తలకాయ భారం. తలకాయ ఎప్పుడు తల ఎక్కడ ఉంటుందండి? పైన ఉంటుంది. తల ఎక్కడ ఉంటుంది? కాళ్ళు ఎక్కడ ఉంటాయి?
కింద ఉంటాయి. తల ఎక్కడుంటుంది? తల ఎక్కడుంటుంది? తల మీద కూడా భారం ఎందుకు వస్తుందంటే భారం ఎక్కడుంటుంది మీకు తెలుసో తెలీదో? మనిషి 100 కేజీలు అయితే 100 కేజీల బరువు అంతా తల మీద ఉండదు, కాళ్ళ మీద ఉంటుంది. భారం వస్తే కాళ్ళ మీదకి రావాలి, నొప్పి వస్తే కాళ్ళకు రావాలి. తలకెందుకు వస్తుందంటే తల తీసుకెళ్ళి ఆడబడుతున్నావు, ప్రార్థన అంటావు, తల తీసుకెళ్ళి నేల మోపేస్తావు. నిజమేనా కాదా అమ్మ? ఇప్పుడు ఉదాహరణకి నేను 68 కిలోలు ఉన్నా. ఎన్ని కిలోలు? ఇదివరకు 78 ఉండేవాడిని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 68 అయ్యాను. 78 ఉన్నా 68 ఉన్నా నా భారం నేనే. నా భారం అంతా ఎక్కడ పడిద్ది? ఇంట్లోనా? తల మీద పడిద్దా? తల మీద పడిద్దాను వారి స్తోత్రం చెప్పండి. ఎందుకు వస్తున్నాయి మీకు తలకాయ నొప్పులు? ఏమండి ఆలోచనలకు వస్తాయా? ఏమండి ఆలోచనలకు వస్తున్నాయా? సమస్యలకు వస్తున్నాయా? ఇబ్బందులకు వస్తున్నాయా? దేనికి వస్తుందంటే ప్రార్థన చేసేటప్పుడు ఈ తల తీసుకెళ్ళి నేల మీద మోపెట్టారు. వీడు పెట్టాడు చూడండి, పెట్టాలి. అదే ముందు మోకరించు, మోకరించు, మోకలేదు ఆయన. ఈ ప్రార్థనలు ఎక్కువ మనకి చూసి కనపడుతుంది మీకు. ఈ తలకాయ కింద పెడితే ఈ భారం అంతా ఎక్కడ పడింది? ఒక అరగంట అలా కూర్చోబెడితే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఎందుకంటే భారం ఎక్కడ పడింది? భారం వద్దు నాయనా, నీ భారం యెహోవా మీద. అంత ఖచ్చితంగా వాక్యంలో నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద. ఎవరి మీద? మోపరే. మరి తలకాయ ఎందుకు రాదు నెప్పి? ఈ భారం అంతా తీసుకెళ్ళి నీ చింత యెహోవా ఏవో భారం మోపు అంటే అసలు ఈ భారానికి నాకు చింతే కారణం అంటే నీ చింత కూడా ఏయ్ నా మీద. ఏమై నీ చింత యావత్తు కొంచెం ఉంచుకో, కొంచెం వెయ్యి అన్నాడా? అయ్యారు ఏమన్నాడు? నీ చింత యావత్తు అని చెప్తే చింతలన్నీ నువ్వే పెట్టుకుంటావు, చింతకాయ పచ్చడంతా నువ్వే తింటావు. తర్వాత ఏమంటావు? నోరంతా పుల్లగా. మీరు తిన్న చూడండి, పులుపు ఎక్కువ తినేవాడు నోరు షేదైపోద్ది. పులుపు ఎక్కువ తినేవాడు నోరు. ఉసిరికాయలు ఉన్నాయనుకోండి, అప్పుడు మాకు చాలా ఇష్టం. చెట్టు కనపడితే చాలు తుడిపి తినేవాళ్ళం. ఇన్ని తీసుకెళ్ళే వాళ్ళం. అన్ని తీసుకెళ్తే 4 తినే లోపలికి నోరు ఏమైపోద్ది? షేదైపోయి ఎగటొచ్చేస్తుంది. ఇంకోటి గొంతు కూడా పట్టేస్తుంది. గొంతు దిగనే కాదు. ఎంత తింటావు? తిన్నంతే దేవుడు ఆకలి 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 అన్నాడంట. ఎవరు? ఇశ్రాయేలీయులు. మోసం కావాలి, మోసం కావాలి. ఇదే ఏడుపండి, పనికిమాలి ఏడుపు. మాంసాపేక్ష కలిగిన వారై ఏడ్చారంట. బైబిల్లో ఉందండి. సనుగులు గొనుగుతుంటే వారిలో దేవుని అగ్ని రగులుకుందంట. చదవండి ఆ మాట, చదివిస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచు అది యెహోవాకు వినబడెను. సనుగులు ఎవరికి వినపడ్డాయి? యెహోవాకు వినపడ్డాయి. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపం రగులుకొని యెహోవా అగ్ని వారిలో రగులుకొని. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోవా అగ్ని వారిలో రగులుకుంది కాబట్టి ఆ ప్లేస్కి, ఆ స్థలానికి నేటి నుంచి తబేరా అనే పేరు వచ్చిందంట. ఏ పేరు? తర్వాత వచనంలో చూస్తే మాంసాపేక్ష అనే మాట ఉంటుంది. 4వ వచనం అండి. వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనము, వారి మధ్యలో ఉన్న ఒక మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా. ఏం కనపరిచారంటండి? నీసు లేకపోతే ముద్ద దిగదు. ఏం దిగదు? ఎందుకు దిగదు? రోకలు తీసుకొచ్చి నోట్లో కుక్కితే దిగదా? వారం రోజులు తినకుండా పస్తు పెట్టు దిగి. చెప్పండి అమ్మా, మొక్క లేకపోతే దిగదంట. అబ్బో, అసలు ఆదివారమే ఆ మొక్క దిగాలి. మిగతా రోజుల్లో దిగదా?
ఏమండి సోమవారం దిగనంటదా, మంగళవారం దిగనంటదా? ఏమండి వారంలో ఆదివారం మినహాయించి మిగతా రోజుల్లో నీకు దిగేదేదా మొక్కేది ఆ రోజు తిప్పుకోవచ్చు కదా. ఆదివారమే గొప్ప లెప్పలుగా తగలబడతారు ఆడ చూస్తే. ఆ కుప్పలు దెప్పలు తగలబడి ఆ మాంసాపేక్షతో ఆ కొట్ల దగ్గర తగలబడి ఆడ ఆ లైన్లో అందరికి ఇచ్చుకొని నీకు ఇచ్చే లోపలికి 11 అయిపోయి సచ్చింది. అది తీసుకొచ్చి వంట చేయని ఇంట్లో కూర్చుంటే ఆ వంట చేసి ఆమె వచ్చే సమయానికి 12 అయింది, నువ్వు వచ్చే కాడికి ఎందుకు ఇంటికి వెళ్ళే గట్టిగా దిగగొట్టడానికి. ఏంటిది ఒక్కండి నిజం కాదా? ఏండి నిజమా కాదా? ఈరోజు మీ కూరలు ఏంటో చెప్పండి. అమ్మగారు మీ కూర ఏంటి? మటన్. ఏయ్ మీ కూర ఏంటి? మటన్. ఏయ్ మీ దగ్గర పెద్ద మటన్ అంటారు, మా దగ్గర కళ్యాణి అంటారు. అదేనా? ఏయ్ దేవుడికి స్తోత్రం. అసలు ఆదివారం విశ్రాంతి దినం, పరిశుద్ధంగా చూసుకో. మాంసము కేంసము వంట తొక్క తోలు వండుకోకుండా దేవుని సన్నిధికి రావాలని ఆజ్ఞ అయితే, మనం ఏంటంటే మాంసం లేకపోతే ముద్ద దిగదని వండుకొని వచ్చాక గట్టిగా బిగిద్దామని చెప్పి వండుకొని వస్తారు. అందుకని టయానికి రారు చాలామంది. ఏమండి అంతేనా? అయ్యగారు కనుక ముక్క లేకపోతే మామూలుగా ఉండదు ఆ వారం అంతా. నేను ఒక ఆమెను చూసా మా అమ్మ ఇంట్లో. ఏంటినే దాన్ని ఏముండదు. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో మాకు అక్కడ బీరకాయలు ఉన్నాయి, ఆ కాయలు ఉన్నాయి, ఈ కాయలు ఉన్నారు, ఏం లేదాడ అంతా ఏడుపే చాకిరి తినే సమయం కూడా ఇవ్వలేదు. కానీ మాకు అక్కడ అన్నీ ఉన్నాయి, ఏడుస్తున్నారు మోసే దగ్గరికి వచ్చేవారు. ఏముండదు. మళ్ళీ మా అమ్మ గంజి పోసి ఆమె తినకుండా మమ్మల్ని పెంచిందని చెప్పుకుంటారు. ఏం చేసిందంట? కానీ గంజి తాగి అన్నం మాకు పెట్టి మమ్మల్ని పోషించింది. మరి ఏడుకొస్తే ఏం కావాలి? స్తోత్రం చెప్పండి. అయ్యగారి దగ్గరికి వస్తే ఏసీ కావాలి, కూలర్ కావాలి. ఫ్యాన్ లేకపోతే ఇంట్లో ఫ్యాన్ లేకపోతే ఇసుని కర్రో అట్టో మొక్క తీసుకొని అమ్మోళ్ళ ఇంట్లో ఇసురుకుంటుంది. చెట్టు కిందకి వెళ్ళిపోయి బయట మంచం వేసుకొని ఆరు బయట కొంగురు ఇసుకు అని ఇసురుకుంటారు. కానీ అయ్యగారి దగ్గర ఇన్వర్టర్ కొనొచ్చుగా. నేను కొనొచ్చు. ఎందుకంటే అవసరం అంటారు చెప్పండి. మీరు చూస్తే ఆదివారం కేజీ మాంసం చికెన్ 200, మటన్ 700 ఉంటే విడి రోజుల్లో రేటు తగ్గిద్ది. శనివారం తినండి, బుధవారం తినండి, శుక్రవారం తినండి. ఎందుకంటే మనకు పట్టింపులు లేవుగా. గురువారం చికెన్ తిన్నాం, నీసు తిన్నాం, శనివారం నీసు తిన్నాం అనే పట్టింపులు మనకు లేవు కదా. ఉన్నాయా? కాబట్టి ఆదివారం తప్ప మిగతా రోజుల్లోనే మొక్క దింపుతాం అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అందుకనే పాస్టర్ గారు పప్పు చేసినా చాలండి అంటాను. స్తోత్రం చెప్పండి. మన ఈ మధ్యన పేటరయ్య గారు కూడా అదే అన్నారంట. ఫోన్ చేసి వస్తున్నానమ్మా నాకు పప్పే పెట్టండి, చికెన్లు మొక్కలు నక్కలేమోదా అన్నాడట. ఏమంటే నిజమేనా? ఎందుకంటే ఆదివారం అన్నీ పెట్టుకుంటే సన్నిధి లేట్ అయిపోతుంది. నేను మీకు అదే చెప్పా. సన్నిధికి కంటే ఏది ప్రాముఖ్యతనివ్వకూడదు. మాంసాపేక్ష అంట. ఏ అపేక్ష? మొదటేమో సనుగుళ్ళకి దేవుడి కోపం రగులుకొని అగ్ని రగులుకొని తగలబెట్టేశారు, నశించిపోయారు. అయినా బుద్ధి రాలా. అందులో మళ్ళీ ఒక మిశ్రిత జనం. అర్థమవుతుందా? మాంసాపేక్ష కలిగిన వారే మాంసం కోసం ఏడ్చారంట. ఎందుకంత ఏడుపులు నాకు అర్థంగా కలుగుతారు. తిండి కోసం ఏడ్చే బ్యాచ్లు కూడా ఉంటాయండి. అందుకే చెప్తున్నా, తిండి కోసం ఏడవద్దు ఎప్పుడు. అది వేసుపిస్తూ కవులు కదా, వారి కడుపే దేవుడు అంట. కడుపే. అందుకే నువ్వు తిండిపోతువైతే నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు బైబిల్లో. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ పెట్టుకొని చింత పడద్దండి. నీ చింత దేవుని మీదనే. నీ చింత దేవునికి అప్పచెప్పు. నీ భారం దేవుని మీద మోపు. అప్పుడు నువ్వు ఫ్రీ అవుతావు. ఇవన్నీ పెట్టుకొని తలకాయ నొప్పి వచ్చేస్తుంది అంటే పంది సూపు ఎప్పుడు కిందే ఉంటుంది. మా భాస్కర్ గారు అనేవాడు పంది సూపు. అది కూడా ఒక రోజు అనుకుందంటే, దేవుడా సత్య లోపల ఒక్కసారైనా పైకి చూడాలి. ఏం చూడాలి? అందుకని చంపేటప్పుడు
4 కాళ్ళు పైకి కట్టి దూలానికి ఏలాడ తీసి భుజాల మీద మోసుకొని వెళ్తే అప్పుడు చూసిద్దంట పైకి. స్వస్థని చెప్పండి. ఏమైంది? తల క్రిందులు అయ్యింది, పైకి కాదు, తల ఏమైందండి? చాప్టర్ అంతా రివర్స్ అయ్యాకే చూస్తావు, అంత దాకా అవసరం అంటారా? స్తోత్రం చెప్పండి. తల కిందులు అయ్యేదాకా కాదు, మన చూపు ఎప్పుడు పైకే చూడు. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 జీవులు కలిసి కొన్న అనుభవం, ఐక్యత అనే అనుభవం. కొరాహు, దాతాను ఒక ఐక్యత ఏమో దేవునికి విరోధంగా కడితే, కొరాహు, దాతాను, అభిరాము, ఓను. ఎవరెవరి పేర్లు చెప్పండి? కొరాహు, దాతాను, అభిరాము, ఓను. చెప్పండి. కొరాహు, దాతాను, అభిరాము, ఓను. చెప్పండి గారు. ఈ 4 దైవజనునికి విరోధముగా ఐక్యతను కట్టారు. మొదటి గుంపు దేవునికి విరోధమైన ఐక్యత చెదరగొట్టబడింది. రెండవ గుంపు దేవుని సేవకునికి విరోధంగా ఐక్యత కట్టారు. అహరోను, మోషేలు ఏమన్నా పరిశుద్ధులా, పవిత్రులా? ఆ మాటకు వస్తే మేమందరము ఇశ్రాయేలు సర్వ సమాజము పరిశుద్ధులే, మీతో మాకే పనే లేదు, ఇక మీరు మాకు అక్కర్లేదు అనుకొని ఈ 4 వల్ల కూడా కాకపోయే లోపలికి 250 మందిని, ఇంకో 250 మందిని లేపి సమకూర్చి ఐక్యత కట్టారు. అసలు మనలో పరిశుద్ధుడు ఎవరో దేవుడే ఎన్నుకున్నవాడే పరిశుద్ధుడు, దేవుడే ఏర్పరచుకుంటాడని తర్వాత రోజు చెప్తానయ్యా పరిశుద్ధుడు ఎవడని మోసే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. నేను ఇదే మాట చెప్తా. మోసే నోరు తెరిచాడు. కొర్రాహు గాడు దైవజనుడైన మోషేకు విరోధంగా నోరు తెరిచాడు. మీరు అది గమనించాలి. కొర్రాహు అనే ఒక భక్తిహీనుడు దైవజనుడికి వ్యతిరేకంగా ఐక్యతను గట్టి నోరు తెరిచాడు దూషించటానికి. మోషే నోరు తెరిచాడు ప్రార్థించడానికి. ఆ ప్రార్థన విన్న దేవుడు నోరు తెరిచాడు భూమికి ఆజ్ఞ ఇవ్వడానికి. హల్లెలూయా. భూమికి ఆజ్ఞ ఇవ్వడానికి నోరు తెరిస్తే భూమి నోరు తెరిచింది దైవజనుడికి విరోధంగా మాట్లాడిన వారిని మృంగటానికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐక్యత నిలబడలేదు. మొదటి ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, కానీ దేవునికి విరోధంగా, దైవ సేవకునికి విరోధంగా ఐక్యత కడితే ఐక్యత నిలబడదు. మరి ఏ ఐక్యత కావాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది, చదవండి. కాగా, అదేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు. చాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు దేవునికి విరోధమైన ఐక్యత కట్టొద్దు. ఆశీర్వాదము, శాశ్వత జీవము, శాంతి, నెమ్మది, ప్రశాంతత నీకు కావాలి అంటే నీవు దేవునికి విరోధమైన ఐక్యత కడితే ఆ ఐక్యతలో శాంతి సమాధానాలు ఉండవు. ఆ ఐక్యత నిన్ను నిద్రపోనివ్వదు. ఆ ఐక్యత దేవుడే చెదరగొట్టాడు. అయితే రెండవది, దైవజనుడికి విరోధంగా మాట్లాడే ఐక్యత కట్టద్దు. 254 మంది కలిసి దేవుని సేవకునికి విరోధంగా ఐక్యత కట్టి కడిగేస్తాను మోషే ఒక్కడైనా ఏంటి? సర్వ సమాజంలో పరిశుద్ధుడు మోషేనే నాయకుడు. ఆ మాటకు వస్తే నేను నాయకుడిని, ఆ మాటకు వస్తే నాకు కూడా ఆస్తి, పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి అని లేచాడు మాట్లాడటానికి. వీడు అసూయ పరుడు, వీడిలో గర్వం ఉంది. ఇవన్నీ పెట్టుకొని సేవ చేసేస్తాను, దేవుని కోసం వచ్చేస్తాను, ఏలేస్తే దేవుడు ఊరుకుంటాడా? దైవజనుడికి వ్యతిరేకంగా ఐక్యత కడితే దేవుడు ఊరుకోడు. భూమికి ఆజ్ఞ ఇస్తే భూమి పెల నోరు తెరచి కొర్రాహు సంతతిని, సాంపాద్యాన్ని మొత్తాన్ని మింగేసిందంట. 250 మంది తప్పించుకొని పరిగెడుతుంటే ఆకాశం నుంచి అగ్నిగా కురిసి నాశనం అయిపోయారు. ఎవరిని దేవుడు వదిలిపెట్టడు. అర్థమవుతుందా?
మరి ఏ ఐక్యత కట్టాలయ్యా? ఏ ఐక్యతలో శాశ్వత జీవం అంటే సమాధానం అనే బంధముతో ఆత్మ కలిగించే ఐక్యతలో ఉంటుంది బలం. హల్లెలూయా. సమాధానం అనే బంధాన్ని పనివేసుకుని, అందుకని యేసయ్య గారు రాశారు, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. ఎవరు? విడదీయని బంధం. నీకు ఏదన్నా కావాలంటే రక్త సంబంధం కూడా విడిపోతుంది. రక్త సంబంధం తల్లి తండ్రిని కూడా కాదని ఆస్తి కోసం, ధనం కోసం తల్లి తండ్రులను సైతం విడిచిపెట్టిన బంధాలు ఉన్నాయి. రక్త సంబంధం, పేగు బంధం, అనుబంధం, బంధురికం ఏది నిలబడదు. కానీ సమాధానం అనే బంధం కనుక నీవు కట్టగలిగితే ఆత్మ కలిగించే ఐక్యతలో ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూడగలవు. వెతికేసిపోతుంది. ఈరోజు నీ దర్శనం నీకేమి నేర్పిస్తుందంటే, సంఘములో ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉండకూడదు. ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకొని నశించిపోయే స్థితికి వెళ్లకుండా అందరూ ఏక మనస్సుతో ఏక భావముతో, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:1 రాయబడి ఉంది, ఏక తాత్పర్యం, ఏక ఉద్దేశం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. హల్లెలూయా. ఈ వాక్యంలో మీరు ఏం గమనించారు? ఏ దయారసమైన, హెచ్చరికైనా, ప్రేమైన, ఆత్మయందు సహవాసమైన ఏదైనా కూడా ఏక భావం, ఏక తాత్పర్యం, ఏక ఉద్దేశం, ఏక ప్రేమ కలిగి మీరందరూ ఒక్క దాని మీదే మనసుంచుకొని దేవుని సంతోషాన్ని ఏం చేయాలి? సంపూర్ణం చేసేలా ఉండాలంటే ఇది ఐక్యత. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకడంటే ఒకడు మాట పడదో. ఏమంటే సంఘాలు మానుకుంటున్నారు. నేను అంటాను, నీ బంధువుల మీద నీకేమన్నా ఉంటే ఇంట్లో చూసుకో. సంఘం మానుకోవటం ఏంటి? ఏమండి, ఆ అమ్మేదో అందని, ఈ అమ్మేదో అందని, నీ పాట బాగాలేదందని, వాళ్ళు నవ్వుకున్నారు, వీళ్ళు నవ్వుకున్నారని అడిగితే దేవుని మీద అడుగుతావా? మనుషుల మీద అడుగు. మాట్లాడటం మాని దేవుని సంఘాన్ని మానుకోవటం ఏంటి? ఏమండి, ఎవరు నేర్పించారు చెప్పండి? ఎవరు నేర్పిస్తున్నారు? సంఘాన్ని ఐక్యతను చెడగొట్టే ఆ బుద్ధి మనలో ఉండకూడదు. ఏం చెడగొట్టేదండి? బైబిల్లో ఉంది, భేదాలు పుట్టక మానవు. భేదాలు పుట్టే వారి దగ్గరికి వెళ్ళకండి, భేదం పుట్టించే వారిలా ఉండకండి. స్తోత్రం చెప్పండి. ఐక్యతను చెడగొట్టకూడదండి. ఐక్యతను మనం పాలిభాగస్తులుగా ఉండాలి. ఏ దయారసమైనా, హెచ్చరికైనా, ఏ తాత్పర్యమైనా, ఏ ప్రేమైనా, సహవాసమైనా అందరూ ఐక్యతతో కలిగి ఒకదాని అందే ఏముంచాలి? మనస్సుంచాలి. ఒకదాని మీదే మనస్సుంచి ఒక తాడి మీదే వెళ్ళాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. ఆ దర్శనం ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఐక్యత నేర్పిస్తున్నాడు. రెండవ మాటలోకి వెళ్తాను చూడండి. అక్కడే ఉంటుంది 1వ అధ్యాయం 11వ వచనం. కాదమ్మా, హెస్కేలు 1:11. హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 11. వాటి ముఖములను రెక్కలను వేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో ఒకటి కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. దేవునికి మహిమ కలుగును గాక.